ఈ వీడియోలో మనం ఇన్ఈక్వాలిటీస్ గురించి ఇంకొన్ని ప్రాపర్టీస్ మనం డిస్కస్ చేద్దాం. సో ఆల్రెడీ మనం 4 ఇన్ఈక్వాలిటీస్ డిఫైన్ చేసాం. ఏ లెస్ దాన్ బి, ఏ గ్రేటర్ దాన్ బి, ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు బి, ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బి. ఈ 4 టైప్స్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీస్ మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసాం. సో ఇప్పుడు కొన్ని ప్రాపర్టీస్ ఏంటి ఇన్ఈక్వాలిటీస్ కి అంటే, ఏ లెస్ దాన్ బి. సపోజ్ వీ హ్యావ్ ఏ లెస్ దాన్ బి. ఒకవేళ ఏ బి కంటే తక్కువ ఉంటాయి, ఏ లెస్ దాన్ బి ఇంప్లైస్ అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఏ లెస్ దాన్ బి అయితే మనం బోత్ సైడ్స్ ఏదైనా ఒక క్వాంటిటీ యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా ఇన్ఈక్వాలిటీలో చేంజ్ ఏమి ఉండదు. ఏ లెస్ దాన్ బి అనే ఇన్ఈక్వాలిటీ ఉందా అంటే ఏ బి కంటే తక్కువ ఉన్నప్పుడు ఇఫ్ యూ యాడ్ ఎనీ క్వాంటిటీ బోత్ సైడ్స్, అంటే కే అనేది యాడ్ చేశాను, బోత్ సైడ్స్ సేమ్ క్వాంటిటీ యాడ్ చేశాను బి ప్లస్ కే, అప్పుడు కూడా ఇన్ఈక్వాలిటీలో ఏం చేంజ్ ఉండదు. అంటే ఒక ఏ బి కంటే స్ట్రిక్ట్ గా తక్కువ ఉంటే ఏ ప్లస్ కే కూడా బి ప్లస్ కే కంటే స్ట్రిక్ట్ గా అదే తక్కువ ఉంటుంది అండి. ఏ ప్లస్ కే ఈజ్ లెస్ దాన్ బి ప్లస్ కే. సో ఎడిషన్ ఆఫ్ ఎనీ క్వాంటిటీ both sides, addition of same quantity both sides do not affect the inequality. So a less than b అయితే a plus k less than b plus k. సో ఇది ఫస్ట్ ఇన్ఈక్వాలిటీ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూద్దాం. మనకు తెలుసు సపోజ్ 7 లెస్ దాన్ 10, ఇది మనకు తెలిసింది ట్రూ ఇన్ఈక్వాలిటీ కదా. 7 అనేది 10 కంటే తక్కువ. నేను బోత్ సైడ్స్ ఒక క్వాంటిటీ యాడ్ చేస్తున్నాను, సేమ్ క్వాంటిటీ, అప్పుడు ఇన్ఈక్వాలిటీ అలాగే ఉంటుంది, అలా చేంజ్ ఉంటుందో చూద్దాం. సపోజ్ ఐ యాడ్ 3 బోత్ సైడ్స్. సో 7 కి 3 యాడ్ చేశాను, 10 కి కూడా 3 యాడ్ చేశాను, అంటే ఎంత, ఇది 10 అయిపోతే ఇది 13 అవుతుంది. సో ఇప్పుడు ఏ సింబల్ రాయాలి మధ్యలో, 10 కి 13 కి మధ్యలో 10 లెస్ దాన్ 13. సో కాబట్టి 7 లెస్ దాన్ 10 ఉన్నప్పుడు 3 యాడ్ చేస్తే మళ్ళీ ఇన్ఈక్వాలిటీ యాజ్ ఇట్ ఈస్ గా వచ్చింది. కాబట్టి సో బోత్ సైడ్స్ సేమ్ క్వాంటిటీ యాడ్ చేసినప్పుడు ఇన్ఈక్వాలిటీలో ఏ చేంజ్ రాదు. ఇది ఫస్ట్ ప్రాపర్టీ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ. తర్వాత అఫ్కోర్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అంతే. ఒకవేళ ఇఫ్ ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు బి, సో సిమిలర్లీ రిజల్ట్ ఈస్ ట్రూ ఫర్ ఏ గ్రేటర్ దాన్ బి. ఒకవేళ ఏ గ్రేటర్ దాన్ బి అయితే ఏ ప్లస్ కే గ్రేటర్ దాన్ బి ప్లస్ కే, సిమిలర్ రిజల్ట్ కూడా గ్రేటర్ దాన్ కూడా ట్రూ అవుతుంది. సో ఇక మనం ఒక ఏ లెస్ దాన్ కే రాస్తాం. ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు బి అయితే ఎంప్లాయిస్ ఏ బి కంటే ఈక్వల్ గా ఉన్నా లెస్ దాన్ ఉన్నా మనం బోత్ సైడ్స్ ఒక ఫిక్స్ నెంబర్ యాడ్ చేసినా ఇన్ఈక్వాలిటీలో చేంజ్ రాదట. అంటే ఏ ప్లస్ కే లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు బి ప్లస్ కే అనమాట. ఏ ప్లస్ కే లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు బి ప్లస్ కే. సో ఇన్ఈక్వాలిటీ ఎలా ఉన్నప్పటికీ స్ట్రిక్ట్ ఇన్ఈక్వాలిటీ అయినా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఫామ్ లో ఉన్నా సరే బోత్ సైడ్స్ సేమ్ క్వాంటిటీ యాడ్ చేస్తే ఇన్ఈక్వాలిటీలో చేంజ్ ఏం రాదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూద్దాం. మనకు తెలుసు 10 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 18. ఇజ్ ఇట్ ట్రూ? ఇది ట్రూయే కదా. 10 18 కంటే తక్కువగా కానీ ఈక్వల్ గా కానీ ఉంటుంది. ట్రూయే. ఈక్వల్ అయితే ఉండదు కానీ స్ట్రిక్ట్లీ లెస్ దాన్ 18 కాబట్టి 10 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 అనేది ట్రూ స్టేట్మెంట్. సో ఐ యాడ్ 7 బోత్ సైడ్స్. బోత్ సైడ్స్ నేను 7 యాడ్ చేస్తాను. సో ఐ యాడ్ 7 బోత్ సైడ్, 10 ప్లస్ 7 18 ప్లస్ 7. అప్పుడు ఏమవుతుంది, 10 ప్లస్ 7 ఎంత, 17, అది 25. 17 ఇది 25, ఇది 17 25. సో ఇన్ఈక్వాలిటీ ఎలా ఉంటుంది, లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు అని రాసేయచ్చు. 17 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 25. సో ఏ ప్లస్ కే లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు బి ప్లస్ కే. ఓకేనా. ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు బి ఆర్ ఏ ప్లస్ కే లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు బి ప్లస్ కే. బోత్ సైడ్ సేమ్ క్వాంటిటీ యాడ్ చేసి సపోజ్ నేను 8 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 8. దిస్ ఇస్ ట్రూ స్టేట్మెంట్ బికాజ్ 8 ఈక్వల్స్ టు 8 కదా. సపోజ్ నేను 3 యాడ్ చేస్తే 8 ప్లస్ 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 8 ప్లస్ 3 అంటే 11 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 11. కాబట్టి ఎడిషన్ డు నాట్ ఎఫెక్ట్ ద ఇన్ఈక్వాలిటీ. బోత్ సైడ్స్ సేమ్ క్వాంటిటీ యాడ్ చేసిన ఇన్ఈక్వాలిటీలో చేంజ్ ఏమీ ఉండదు. ఓకే. సో ఏ స్ట్రిక్ట్లీ లెస్ దాన్ కే అయితే ఏ స్ట్రిక్ట్లీ లెస్ దాన్ బి అయితే ఏ ప్లస్ కే స్ట్రిక్ట్లీ లెస్ దాన్ బి ప్లస్ కే. ఏ స్ట్రిక్ట్లీ లెస్ దాన్ బి ఏ ప్లస్ కే less than or equals to b plus k, right? Similarly, next property ఏంటంటే if a less than b implies
KA less than KB, KA less than KB for K greater than 0, K greater than 0. అంటే బోత్ సైడ్స్ సిమిలర్ రిజల్ట్ నెగిటివ్ కూడా వస్తుంది, ఓకేనా, ప్లస్ లాగానే. సో ఇఫ్ ఐ సబ్ట్రాక్ట్ బోత్ సైడ్స్, సో ప్రొడక్ట్ కంటే ముందు సబ్ట్రాక్షన్ గురించి చూద్దాం. సో A less than B అయితే ఇఫ్ ఐ సబ్ట్రాక్ట్ ఎనీథింగ్, ఓకే, both sides what I have, K A minus K is less than B minus K. If I subtract same quantity both sides, there is no change in the inequality. A minus K is less than B minus K అన్నమాట. సపోజ్ మనకు తెలుసు 3 less than 10. ఇప్పుడు నేను బోత్ సైడ్స్ ఒక ఫిక్స్డ్ క్వాంటిటీ 5 అనేది సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. సో 5 అనేది సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుద్ది, 3 minus 5, 10 minus 5. 3 minus 5 అంటే ఎంత, -2. ఇది 5, which is bigger, 5 is bigger. సో -2 less than 5. అంటే సబ్ట్రాక్ట్ చేసిన ఇన్ఈక్వాలిటీలో చేంజ్ ఏమీ రాలేదన్నమాట. సో సిమిలర్లీ మనం ఏమైనా రాసుకోవచ్చు, A less than or equals to B అయితే implies for any K, A minus K less than or equals to B minus K. A minus K is less than or equal to B minus K. అంటే బోత్ సైడ్స్ మనం సేమ్ క్వాంటిటీ యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా ఇన్ఈక్వాలిటీలో చేంజ్ ఏమీ రాదు. అది ఫస్ట్ ప్రాపర్టీ. నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటి అంటే, ఇఫ్ A less than B, A less than B అయితే implies AK is less than BK for any K greater than 0, where K greater than 0. అంటే మనం బోత్ సైడ్స్ ఒక పాజిటివ్ నెంబర్తో మల్టిప్లై చేస్తే K greater than 0 ఇక్కడ, అంటే ఒక పాజిటివ్ నెంబర్తో మల్టిప్లై చేసిన ఇన్ఈక్వాలిటీలో చేంజ్ ఏమీ రాదు. whenever A is less than B, సపోజ్ A greater than B అయినా సేమ్ రిజల్ట్. ఇప్పుడు మన లెస్ దాన్ చేసే మొత్తం కూడా గ్రేటర్ దాన్ కూడా సేమ్ ప్రాపర్టీస్ అన్నమాట. సో A less than B అయితే AK less than BK ఎలాగో, A greater than B అయితే AK greater than BK కూడా అలా, వేర్ K is పాజిటివ్. ఫర్ ఎగ్జాంపుల్ అది నెక్స్ట్ ప్రాపర్టీ. ఫర్ ఎగ్జాంపుల్ మనం చెక్ చేద్దాం, 4 less than 5, దిస్ ఈజ్ ట్రూ. నౌ ఐ మల్టిప్లై బోత్ సైడ్స్ విత్ ఏ పాజిటివ్ రియల్ నెంబర్. సపోజ్ నేను 3తో మల్టిప్లై చేశాను బోత్ సైడ్, ఇది 4 into 3, ఇది 5 into 3. 4 into 3 ఎంత, ఇది 12, 5 into 3 ఎంత, 15. సో ఏది ఎక్కువ ఉంటుంది, 15 ఎక్కువ ఉంటుంది. కాబట్టి 4 less than 5 ఉన్న ఇన్ఈక్వాలిటీ ఇక్కడ కూడా ఉందన్నమాట, మల్టిప్లై చేసిన తర్వాత వచ్చిన ఇన్ఈక్వాలిటీ. సో A less than B అయితే AK less than BK, వేర్ K is పాజిటివ్. అంటే పాజిటివ్ నెంబర్తో మల్టిప్లై చేసినా సరే ఇన్ఈక్వాలిటీలో చేంజ్ ఏం రాదు. ఎడిషనల్ సబ్ట్రాక్షన్ విషయంలో పాజిటివ్ నెంబర్ సబ్ట్రాక్ట్ చేసినా, నెగిటివ్ నెంబర్ సబ్ట్రాక్ట్ చేసినా, పాజిటివ్ నెంబర్ యాడ్ చేసినా, నెగిటివ్ నెంబర్ యాడ్ చేసినా ఇన్ఈక్వాలిటీలో చేంజ్ రాదు. మల్టిప్లికేషన్ విషయంలో పాజిటివ్ నెంబర్తో మల్టిప్లై చేసినప్పుడు మాత్రమే ఇన్ఈక్వాలిటీలో చేంజ్ రాదు. ఒకవేళ నెగిటివ్ నెంబర్తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, అప్పుడు ఇన్ఈక్వాలిటీ రివర్స్ అవుద్ది అనమాట. అదేంటి, నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటి ఇన్ఈక్వాలిటీ, ఇఫ్ A less than B అనుకోండి, ఇంప్లైస్ AK గ్రేటర్ దాన్ BK. ఇప్పుడు ఇఫ్ K ఈస్ నెగిటివ్, అంటే నెగిటివ్ నెంబర్తో మల్టిప్లై చేసినప్పుడు మనకి ఇన్ఈక్వాలిటీ రివర్స్ అయిపోద్ది. అంటే లెస్ దాన్ గ్రేటర్ దాన్ అయితే గ్రేటర్ దాన్ లెస్ దాన్ అవుతుంది అనమాట, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు తెలుసు 3 less than 5, ఇది మనకు తెలుసు. సపోజ్ నేను బోత్ సైడ్స్ -2 అనే నెగిటివ్ నెంబర్తో మల్టిప్లై చేస్తాను, ఏమవుతుందో చూద్దాం. 3 into -2, ఇది 5 into -2. వాట్ ఈస్ 3 into -2, -6. ఇది 5 into -2, -10. సో -6కి -10కి ఎలా కంపేర్ చేస్తాం, -6 ఈజ్ గ్రేటర్ దాన్ -10. అంటే ముందు ఇన్ఈక్వాలిటీ లెస్ దాన్, మనం మల్టిప్లై చేసిన తర్వాత ఎలా మారిపోయింది, ఇన్ఈక్వాలిటీ రివర్స్ అయిపోయింది అన్నమాట. అట్లా కాబట్టి నెగిటివ్ నెంబర్తో మల్టిప్లై చేసినప్పుడు మాత్రం ఇన్ఈక్వాలిటీ రివర్స్ అవుతుంది. కాబట్టి A greater than B ఉన్నప్పుడు బోత్ సైడ్స్ K అనే నెంబర్ యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా ఇన్ఈక్వాలిటీలో చేంజ్ రాదు. అంటే A plus K greater than B plus K for any K. అయితే A greater than or equal to B అయితే A plus K greater than or equal to B plus K for any K. ఒకవేళ A less than B అయినప్పుడు K పాజిటివ్ నెంబర్ అయితేనే AK greater than BK. అంటే ఇన్ఈక్వాలిటీ ఉన్నప్పుడు పాజిటివ్ ఎలా ఉన్నా, గ్రేటర్ ఉన్నా లెస్ దాన్ ఉన్నా, ఇన్ఈక్వాలిటీ ఎప్పుడు చేంజ్ అవుతుందో పాజిటివ్ నెంబర్తో మల్టిప్లై చేసిన ఒక్క కేసులో మాత్రం ఇన్ఈక్వాలిటీ రివర్స్ అవుతుంది. ఏంటది, నెగిటివ్ నెంబర్తో బోత్ సైడ్స్ మల్టిప్లై చేసినప్పుడే ఇన్ఈక్వాలిటీ రివర్స్ అవుతుంది అనమాట, ఓకేనా. తర్వాత ఇంకొకటి ఏంటి అంటే, సపోజ్ A less than B, నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటంటే, ఒక A less than B అండ్ B less than C అయింది అనుకోండి, అండ్ A B కంటే తక్కువ అండ్ B C కంటే తక్కువ అయితే ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇంప్లైస్ A less than B అవుద్ది అండ్ B less than C, A less than B less than C. అంటే A B కంటే తక్కువ, B C కంటే తక్కువ అయితే ఆటోమేటిక్గా A C కంటే తక్కువ అయిపోతాయి. సో వీ కెన్ రైట్
ఏ లెస్ దాన్ ఓకేనా బి లెస్ దాన్ సి. దీన్ని ఏమంటాం అంటే ట్రాన్సిటివ్ ప్రాపర్టీ. ఇదేంటి ట్రాన్సిటివ్ ప్రాపర్టీ ఆఫ్ ఇన్ఈక్వాలిటీస్. ట్రాన్సిటివ్ ప్రాపర్టీ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ. ట్రాన్సిటివ్ ప్రాపర్టీ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ. ట్రాన్సిటివ్ ప్రాపర్టీ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ. ఓకేనా అంటే ఏ కంటే బి ఎక్కువ, బి కంటే సి ఎక్కువ అయితే సపోజ్ 3 కంటే 5 ఎక్కువ ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా 5 కంటే ఏది ఎక్కువ 10 ఎక్కువ. సో వాట్ ఐ కెన్ దేర్ఫోర్ ఫైనల్ 3 కంటే ఏది ఎక్కువ 10 ఎక్కువ. దీన్ని ఎలా రాసుకోవచ్చు 3 కంటే 5 ఎక్కువ, 5 కంటే 10 ఎక్కువ అట్లా. అయితే 3 కంటే 5 కంటే 3 తక్కువ, 10 కంటే 5 తక్కువ, ఎలాగైనా పర్లేదు. సో ఇది ట్రాన్సిటివ్ ప్రాపర్టీ అన్నమాట. సిమిలర్లీ ఇలా కూడా చెప్పొచ్చు ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు బి, ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు బి అండ్ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సి అయితే మనం ఏమైనా రాయొచ్చు ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు బి అండ్ బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు సి అయితే మనం ఏమైనా రాసుకోవచ్చు ఇంప్లైస్ ఏ బి కంటే తక్కువ ఈక్వల్ లేదా బి సి కంటే తక్కువ ఈక్వల్. అంటే ఏని సిని కూడా కంపేర్ చేస్తే ఏ సి కంటే తక్కువ. ఓకేనా సో ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి, బి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ సి అయితే ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు సి అన్నమాట. సో ఇదొక ప్రాపర్టీ ఇన్ఈక్వాలిటీ. ఓకేనా నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే సపోజ్ మనం 2 నంబర్స్ కంపేర్ చేద్దాం. 2 ఎక్కువ 3 ఎక్కువ 1/2 1/3. సపోజ్ 2 లెస్ దాన్ 3 మనకు తెలుసు. ఓకేనా 2 లెస్ దాన్ 3 తెలుసు. దేర్ఫోర్ రెసిప్రోకల్ చేస్తే ఏమైంది 1/2 1/3. 1/2 ఎక్కువ 1/3 ఎక్కువ అంటే 1/2 గ్రేటర్ కదా. 1/2 అంటే 1 ని 2 ఈక్వల్ పార్ట్ చేస్తే వచ్చే ఒక్కొక్క పార్ట్. 1/3 అంటే 1 ని 3 ఈక్వల్ పార్ట్ చేస్తే వచ్చే ఒక్కొక్క పార్ట్ అనమాట. ఏది ఎక్కువ 2 ఈక్వల్ పార్ట్ చేసినప్పుడు వచ్చే పార్ట్ ఎక్కువ కదా. సో 2 లెస్ దాన్ 3 అయితే ఏమైంది 1/2 ఈజ్ గ్రేటర్ దాన్ 1/3. కాబట్టి మనం ఏం చెప్పొచ్చు ఒకవేళ ఏ లేకపోతే లెస్ దాన్ రాసినట్టే గ్రేటర్ దాన్ ఏ కంటే బి ఎక్కువ ఉంది అనుకో. సపోజ్ బోత్ ఆర్ పాజిటివ్ ఏ గ్రేటర్ దాన్ బి గ్రేటర్ దాన్ జి అయింది అనుకోండి. అప్పుడు మనం ఏం చెప్పొచ్చు ఏ కంటే బి ఎక్కువ అయితే 1/a అనేది ఎలా ఉంటుంది లెస్ దాన్ 1/b. అంటే రెండు పాజిటివ్ అయినప్పుడు ఏ కంటే బి ఎక్కువ అయితే రెసిప్రోకల్ చేసినప్పుడు మాత్రం ఏమవుద్ది 1/a కంటే 1/ba ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకేనా సిమిలర్లీ రెండు నెగిటివ్ అయినా సరే సపోజ్ -6 -4 కంపేర్ చేద్దాం. -6 ఈజ్ లెస్ దాన్ -4. సో రెసిప్రోకల్ చేసినప్పుడు ఏమైంది 1/-6 ఈజ్ గ్రేటర్ దాన్ 1/-4. ఇది కూడా ట్రూ. అంటే రెండు నెగిటివ్ అయినా సరే అంటే ఏ లెస్ దాన్ బి లెస్ దాన్ 0, ఏ లెస్ దాన్ బి లెస్ దాన్ 0 అయినా రెండు నెగిటివ్ అయినా ఓకే ఏది ఎక్కువ ఉందో దాని రెసిప్రోకల్ అదే తగ్గిది. అంటే 1/a ఈజ్ గ్రేటర్ దాన్ 1/b. సో దీస్ ఆర్ సమ్ ఇన్ఈక్వాలిటీస్. కాబట్టి మనం ఎక్కువ కంపల్సరీగా గుర్తుంచుకోవాల్సింది ఏబి రెండు పాజిటివ్ అయ్యి ఏ గ్రేటర్ దాన్ బి అయితే 1/a లెస్ దాన్ 1/b అవుద్ది. ఏబి రెండు నెగిటివ్ అయ్యి ఓకే ఏ లెస్ దాన్ బి అయితే 1/a ఈజ్ గ్రేటర్ దాన్ 1/b అవుద్ది. అంటే దాని అర్థం ఏంటి బోత్ సైడ్స్ ఆఫ్ ద ఇన్ఈక్వాలిటీకి సేమ్ సైన్ ఉంటే రెసిప్రోకల్ తీసుకున్నప్పుడు ఏమైంది ఇన్ఈక్వాలిటీ చేంజ్ అయిపోద్ది. ఓకేనా అదొక పాయింట్ గుర్తుంచుకోండి. తర్వాత బోత్ సైడ్స్ ఇన్ఈక్వాలిటీకి ఒక పాజిటివ్ నెంబర్ బోత్ సైడ్స్ మల్టిప్లై చేస్తే ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవ్వదు. బోత్ సైడ్స్ ఒక నెగిటివ్ నెంబర్ తో మల్టిప్లై చేస్తే ఇన్ఈక్వాలిటీ రివర్స్ అవుద్ది. అంటే గ్రేటర్ దాన్ లెస్ దాన్ లెస్ దాన్ గ్రేటర్ దాన్. ఇన్ఈక్వాలిటీకి బోత్ సైడ్స్ సేమ్ నెంబర్ యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా ఇన్ఈక్వాలిటీలో చేంజ్ ఏం రాదన్నమాట. సో దీస్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీస్. ఓకే నెక్స్ట్ వీడియోలో మనం ఇన్ఈక్వాలిటీ సాల్వింగ్ ఎలాగో చూద్దాం. సాల్వింగ్ ద ఇన్ఈక్వాలిటీ.